ఎక్కడో బ్రెజిల్ నుంచి మన విశాఖకు చంద్రబాబు వదిన గారి చుట్టం తన కంపెనీకి డ్రై ఈస్ట్ పేరుతో డ్రగ్స్ అంటే మాదక ద్రవ్యాలను దిగుమతి చేస్తూ ఉంటే ఈ మధ్య కాలంలోనే సిబిఐ వాళ్ళు రేడ్ చేశారు. ఈ రేడ్ జరిగింది అని చెప్పి తెలిసిన వెంటనే క్షణాల్లోనే ఎల్లో బ్రదర్స్ అందరూ కూడా ఉలిక్కిపడ్డారు. వారి బ్రదర్ దొరికిపోయాడని తెలిసిన వెంటనే దొరికితే తమ బ్రదర్ కాదని, దొరికాడు కనుక వారు మన బ్రదర్స్ అని మన మీద నెట్టేయటానికి కూడా క్షణాల్లోనే కూడా వీళ్ళంతా కూడా రెడీ అయిపోయారు. తీరా చూస్తే వారు ఎవరయ్యానంటే సాక్షాత్తు మన రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు చంద్రబాబు నాయుడు గారి వదినమ్మ గారి కొడుకు వియంకుడు. ఆ కంపెనీలోనే గతంలో డైరెక్టర్లు భాగస్వాములు, బాబు బంధువులు, ఆత్మ బంధువులు, బాబు నిలబెట్టిన ఎంపీ అభ్యర్థులకు మరీ దగ్గరగా వీళ్ళకందరికీ బంధుత్వాలు కూడా ఉన్నాయి. నేరమంటూ జరిగితే అది చేసింది వారు, తోసేది మన మీద. ఎక్కడన్నా జరుగు నేరం, ఎక్కడన్నా ఏదైనా జరుగు, బురద జల్లడానికి మాత్రం వెంటనే రెడీ అవుతారు. ఒక చంద్రబాబు, ఓ దత్తపుత్రుడు, వీరిద్దరికి తోడవుతారు ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ టీవీ5. వీళ్ళంతా కూడా ఎల్లో బ్యాచ్ తయారైపోయి నేరం అంటూ జరిగితే అది చేసింది వారు, తోసేది మాత్రం మన మీద. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రొద్దుటూరు సభలో మాట్లాడుతూ మేము సిద్ధం సభలో కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఏంటయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు? డ్రగ్స్కి నీకేం సంబంధం లేదా? నువ్వు చెప్తూ ఉన్నావు దొరికితే వీళ్ళది, దొరక్కపోతే వేరే వాళ్ళది, ఈ విధంగా అని చెప్పి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నావు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు అబద్ధాలు నిస్సిగ్గుగా చెప్తారు. అది రాష్ట్రంలో చిన్న పిల్లవాడి కాడి నుంచి ఎవరిని అడిగినా చెప్తారు. ఈరోజు డ్రగ్స్ ఇష్యూలో మీరు పట్టుబడిపోయి ఈరోజు ఎదుటోళ్ళని దొంగలు అంటూ ఉన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఇప్పుడు పురంధేశ్వరి గారు గురించి పదే ఎత్తి మాట్లాడుతూ ఉన్నారు. అదే పురంధేశ్వరి గారు మీరు మీ సొంత పత్రిక మీ అసాక్షిలో రాసిన కథనాలకి ఆమె పరువు నష్ట దావా 20 కోట్లు వేసింది. దానికి సమాధానం చెప్పు, నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే. ఈరోజు లేనిపోని బంధుత్వాలు కలిపి ఇవి అవి అని చెప్తూ ఉన్నావు కదా. మీ పార్టీ నేత విజయసాయిరెడ్డికి సత్సంబంధాలు ఉన్నట్టు, ఆ పార్టీ మీ నాయకుల యొక్క అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నట్టు ఆధారాలు ఉన్నాయి. దానిపైన సమాధానం చెప్పు. ఇంకొకటి, నువ్వు ఫస్ట్ ఎల్లో బ్రదర్స్ పడిపోయారు, ఆ తర్వాత మా పైన ఏదో మా అమాయకులైన మా పైన దోయేశారని చెప్పి నువ్వు చెప్తూ ఉన్నావు. ఆ రోజు డ్రగ్స్ పట్టుబడ్డాయంటే అక్కడికి అధికారులు మీ పార్టీ నాయకులు అందరికన్నా ముందుగా ఎందుకెళ్ళి వాళ్ళు సిబిఐని ఆపాలని అనుకున్నారు? సిబిఐ ప్రొసీడింగ్స్ని ఎందుకు ఆపాలనుకున్నారు? అది సిబిఐ కరెక్ట్గా దాంట్లో మెన్షన్ చేసింది కదా, ఈ విధంగా ఏపీ అధికారులు వచ్చి మమ్మల్ని ఈ విధంగా అడ్డుకున్నారు అని చెప్పి. దానికి సమాధానం చెప్పు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ నువ్వు అంటూ ఉన్నావు ఈరోజు నేను అమాయకుణ్ణి, అంతా వాళ్ళే చేశారని. ఈరోజు డ్రగ్స్ పైన బతికే జీవితం నీ జీవితం. ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుంటే రాష్ట్రంలో రెడ్ శాండిల్ ఎవరు చేస్తున్నారు? మీ నాయకులు కదా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అదేవిధంగా చిత్తూరు జిల్లాకు సంబంధించిన బడా ఎమ్మెల్యేలు ఈ విధంగా ఎర్రచందనం స్మగ్లింగ్లో వాళ్ళ హస్తం లేదా? అదేవిధంగా రాష్ట్రంలో గంజాయి, భారతదేశంలో ఎక్కడ గంజాయి దొరికినా దానికి మూల కారణం ఆంధ్రప్రదేశ్ అంటుంది. ఈరోజు రాష్ట్రంలో గంజాయి ఈ విధంగా విలయతాండవం చేస్తూ ఉందంటే దానికి కారణం నువ్వు కదా, మీ పార్టీ నాయకుడు అనంతబాబు, అదేవిధంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కదా. దీనికి సమాధానం చెప్పు జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా లిక్కర్ మాఫియా ఈరోజు మీ పార్టీ నేతల చేతుల్లోనే ఉంది కదా, దానికి సమాధానం చెప్పు. అదేవిధంగా ఈరోజు నువ్వు ఇంకొక మాట కూడా మాట్లాడుతూ ఉన్నావు, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారని. పురంధేశ్వరి గారి గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు. ఆమె చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఆమె పైన మీరు చేసిన ఆరోపాలకు పరువు నష్ట దావా వేసింది. దానికి సమాధానం చెప్పండి. ఇంకేదన్నా అయితే ఒక ఎల్లో మీడియా అంటా ఉన్నాం. ఎల్లో మీడియా కాదు పడేది, బ్లూ మీడియా. రాష్ట్రంలో సాక్షి ఎవరిది, టీవీ9 ఎవరిది? ఈరోజు తప్పుడు వార్తలు రాస్తున్నారు. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి, నిజంగా నీ తప్పు లేకపోతే నువ్వు కూడా పరువు నష్ట దావా వేసి ఉండొచ్చు కదా ఆ పత్రికల పైన. నువ్వు తప్పు చేసావు కాబట్టి, దొంగవు కాబట్టి ఈరోజు బయటకు వచ్చి అమాయకంగా మొహం పెట్టి ఈ విధంగా చెప్తూ ఉన్నావు. ఒకప్పుడు ఇదే విధంగా ఒకప్పుడు మీ చిన్నానని, సొంత చిన్నానని, నీకు రాజకీయ భిక్ష పెట్టిన మీ చిన్నానని
చంపించుకొని నువ్వే బయటకు వచ్చి నారాసుర రక్త చరిత్ర అని రాసావు కదా, అది నీ బ్రతుకు జగన్మోహన్ రెడ్డి. కాస్త తెలుసుకో. ఎందుకంటే ఈరోజు మైకులు ఉన్నాయి కదా అని బయటకు వచ్చి ఏది పడితే అది మాట్లాడద్దు. ఈరోజు నీకుంది సాక్షి, ఒక TV9, ఒక NTV, ఒక PDTV, ఒక 10TV, ఒక గ్రేట్ ఆంధ్ర, ఒక ఐ డ్రీమ్, ఒక సుమన్ టీవీ, ఈ విధంగా నీకు ఛానళ్ళు ఉన్నాయ్యా, పెయిడ్ ఛానళ్ళు. ఈరోజు నువ్వు చేసిన తప్పుల్ని ఎదుటి వాళ్ళపైన అమాయకంగా బయటకు వచ్చి చెప్తూ ఉన్నావు. మారు, లేకపోతే జనాలు గాండ్రించి ఉమ్ముతారు మొహం మీద నువ్వు మాట్లాడే అబద్ధాలకి. ఇకనైనా మారు, మంచి మనిషిగా అబద్ధాలు చెప్పడం ఆపు. ఈరోజు పురంధేశ్వరి గారిపై నువ్వు బురద జల్లుతూ ఉన్నావు. అదే పురంధేశ్వరి గారు నీ పేపర్ పైన పరువు నష్ట దావా చేశారు. దానికి సమాధానం చెప్పు నీకు చిత్తశుద్ధి ఉంటే. ఈరోజు విజయసాయి రెడ్డి గారు ఎందుకు ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు ఈ డ్రగ్స్ కేసులు, దానికి సమాధానం చెప్పు. మీ పార్టీ నాయకులు అక్కడెక్కడో ఏలూరు దగ్గర వ్యాన్ వస్తే అక్కడికి మీ నాయకులు ఎందుకు వెళ్ళారా, దానికి సమాధానం చెప్పు. ఈరోజు ఈ డ్రగ్స్ విషయంలో మీ నాయకులు బ్రెజిల్కి సంబంధించి అక్కడ సురేష్ రెడ్డి ఉంటే అతనితో మీ పార్టీకి ఉన్న సంబంధాలు, దాని గురించి సమాధానం చెప్పు ప్రజలకి. అవేవి చెప్పడం చేతగాక ఈరోజు అమాయకురాలైన పురంధేశ్వరి గారిపైన, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిపైన సిగ్గు లేకుండా బురద జల్లుతున్నావు. ఇక్కడైనా బురద జల్లడం ఆపి మానుకో జగన్మోహన్ రెడ్డి.